నిన్న రాత్రి కృష్ణవేణి అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్. తెస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కి పోయారు. సరే కనుక్కుందాం, ఎందుకు తెచ్చారు, ఏ కేసు కింద తెచ్చారు, అందులో ఆడవాళ్లు కాబట్టి కనుక్కున్నాం. వాళ్ళు పోయేటప్పటికి తలుపేశారు పోలీస్ స్టేషన్ కి. ఇదేందబ్బా పోలీస్ స్టేషన్ కి తలుపులు వేయటం ఏంటని వాళ్ళు చూస్తే పోలీస్ స్టేషన్ కి తాళం వేసి ఆ తాళం కూడా బేడీలతో సహా, అంటే పోలీస్ స్టేషన్ నే బేడీలతో లాక్ చేశారు దాచేపల్లి పోలీసులు. ఎక్కడన్నా ముద్దాయిలకి బేడీలేసి కోర్టుకు తీసుకెళ్లారు, శిక్ష పడినప్పుడు ముద్దాయిలకి బేడీలేయటం విన్నాం గాని పోలీసులే వాళ్ల పోలీస్ స్టేషన్ కి బేడీలేశారనేది బహుశా చరిత్రలో ఈ దేశంలో మొట్టమొదటిసారి వింటున్నాం, చూస్తున్నాం. ఈ రోజు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. మరి ఇంత గొప్ప చర్య చేసిన దాచేపల్లి సిఐ, ఎందుకంటే అతని చరిత్ర చెప్తూ పోతే చాలానే ఉంది. రాష్ట్రంలో ఏ సిఐ చేయనటువంటి చర్య, తన సొంత పోలీస్ స్టేషన్లే బేడీలేసి లాక్ చేసి ఎవరిని రానినందుకు ఇతనికి ఖచ్చితంగా రేపు ఇండిపెండెన్స్ డేకి అవార్డు ఇవ్వాలి. ఒక ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ గా అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇటువంటి పోలీస్ ఆఫీసర్ అసలు కనపడ్డు, వినపడ్డు, దొరకడు కూడా ఎక్కడ దేశంలో ఇటువంటి చర్యలు చేపడుతున్నందుకు. పైగా అంటాడు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కి రాకూడదు అంటే. ఎందుకు రాకూడదు? పోలీస్ స్టేషన్ అనేది గవర్నమెంట్ ఆఫీస్, ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ వాడైనా రావచ్చు, ఏ ప్రజలైనా రావచ్చు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో, సొంత పోలీస్ స్టేషన్ కే బేడీలేసిన ఇటువంటి సిఐని డీజీపీ గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి.